తెలంగాణ రాష్ట్రంలో భూ బకాసురులంతా కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల లెక్కలు తీసి ఆ భూములని అమ్ముకొని మరి ప్రభుత్వాన్ని నడిపిద్దామా లేకపోతే తన సొంత ఆస్తులను పెంచుకుందామా అనే ఒక ఆలోచనకు వచ్చినారే ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. రెండు పార్టీలకు చెప్తా ఉన్నాం, ఇది కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే గతంలో పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు. గతంలో గుళ్ళ యొక్క భూములను కబ్జా చేసినారు, అదే విధంగా బల్ల యొక్క భూములను కూడా కబ్జా చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తాం. యూనివర్సిటీ కేటాయించినటువంటి భూములలో కేవలం యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులకు అవసరాలు తీర్చడానికి ఆ భూములు ఉపయోగపడాలని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్ లో ఆ యొక్క నామ్స్లలో ఉంటాయి. ప్రభుత్వం నడపడానికి మాకు వనరుల యొక్క లోపాలు ఉన్నాయి, వనరుల యొక్క కొరత ఉన్నది, కాబట్టి ఆ భూములను మేము అమ్ముకుంటామంటే ఏ విద్యార్థి ఊరుకోడు. 4000 మంది విద్యార్థులు ఈరోజు విద్యకు దూరం అవుతున్నాం, మా యొక్క ప్రకృతిని మొత్తం నాశనం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా కూర్చుంటే ఆ విద్యార్థులందరూ కూడా అమ్మాయిలని కూడా చూడకుండా అందరినీ కూడా గుంజుకొని పోయి పోలీసు బలగాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఖబర్దార్, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువ మోర్చా ఆధ్వర్యంలో ఖచ్చితంగా యూనివర్సిటీని కాపాడుకోవడానికి మేము చలో హైదరాబాద్ చలో యూనివర్సిటీ అనేది మేము కార్యక్రమాన్ని పెట్టుకుంటా ఉన్నాం. దానికి మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా ఎమ్మెల్సీలు అందరూ కూడా వచ్చి ఖచ్చితంగా ఆ యొక్క భూమిని కాపాడుకునేంత వరకు వెనుకడుగేయమని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే విధంగా అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హెచ్సియు భూములను కావచ్చు కాజేయడానికి ప్రయత్నం చేసింది. ఆ యొక్క భూమిని కాపాడుకోవడంలో అందరు నాయకులు ప్రయత్నాలు జరిగినాయి. అదేవిధంగా ఏబీవీపీ కూడా అనేకమైనటువంటి పోరాటాలు చేసినాయి. అన్ని భూములను మేము కాపాడుకుంటాం, నువ్వు కూడా ఇంటికి పరిమితం అవుతావా లేకుంటే ప్రజాక్షేత్రంలో ఉండి ఉన్నతమైనటువంటి పాలన అందిస్తావా అని చెప్పేసి నువ్వే నిర్ణయించుకోవాలి. మేము మాత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎవరైతే విద్యార్థులను కొట్టినవో, ఎవరైతే విద్యార్థులను ఈడ్చుకెళ్ళినవో వారికి సంఘీభావంగా అదేవిధంగా ఆ యొక్క భూములను కాపాడుకునే విధానంలో భాగంగా మేమందరం కూడా చెలో హెచ్సియు అనే కార్యక్రమాన్ని పెట్టుకోబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని కింది స్థాయి వరకు తీసుకుపోయి ఆ భూములను అన్నింటిలో కాపాడుకుంటామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.